ఇళ్ళలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమలో కోరియున్నాము. ఇళ్ళలో శ్రమల నోచిన ప్రేమ అదే ప్రేమలో కోరియున్నాము. నీ దాసులను మరువకుము, నీ దాసులను మరువకుము. పరలోక పితా అరుదించితివి, పరమాశీర్వాదము కోరి పరలోక పితా అరుదించితివి. రెండు ప్రార్థనలో కూడా మనకు రెండు మాటలు జ్ఞాపకం చేసుకొని ప్రార్థనలో వెళ్ళిపోతాం. యెహోషువ గ్రంథంలో కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. తదుపరి మనము ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. 6వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము. మొదటి 6 వచనాలు మార్చి చదువుకుందాం. 6 వచనాలు మార్చి చదువుకుందాం. ఆ కాలమున శ్రావుల భయం చేత ఎవడనో వెలుగులకు పోకూడను, లోపలికి రాకును ఎరుకో పట్టణ ద్వారం గట్టిగా మూసివేయబడను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణం ఆవరించి ఒక మార్గాన్ని చుట్టూ తిరగవాలి. మానక కుమ్మలతో వారు ధ్వని చేస్తుండగా మీరు పూర్వధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటంతో కేకలు వేయను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూడును కనుక జనుడి ఎదురికి చక్కగా అయిపోతున్నాను. చదవడం లేఖన భాగాలను ప్రభాషించి దీవించిన కాక. ఇక్కడ మనం ప్రార్థన కొరకై కొన్ని విషయాలను చూడబోతుంటున్నాం. ఆ కాలమున ఇశ్రాయేలు భయం చేత ఎవడనూ వెలుపలికి పోకుండా లోపలికి రాకుండా ఎరుకో పట్టణం ద్వారా గట్టిగా మూసివేయబడను అనే మాట కనబడుతుంటున్నది. ఇక్కడ ఒక పట్టణంలోకి వెళ్ళాలనుకుంటున్నారు ఇశ్రాయేలు ప్రజలు. అనగా ఆ యొక్క ప్రయాణం అనేది ఎరుకోను దాటితే కానీ వాళ్ళు కానాన్లోకి వెళ్ళాలి. అందుకని వాళ్ళు ముందు పోనీయకుండా అనేకమైనటువంటి వారు అనేక స్థలాల్లో ఆటంకాలు పెడుతూ వస్తున్నప్పటికీ ఇప్పుడు ఇక్కడ ఎరుకో దగ్గరకు వచ్చినప్పటికీ వాళ్ళు ఏం చేశారంటే అసలు ఇశ్రాయేలీయులను ఎరుకోలో గుండా పోవడానికి వీలు లేదు అని ఏం చేశారంటే వాళ్ళు ద్వారాన్ని గట్టిగా మూసివేశారట. కాబట్టి ఇక్కడ మనం జ్ఞాపకం చూసుకునే మాట అంటే ఇశ్రాయేలు భయము చేత అనే మాట కనబడుతుంది. ఎరుకో అంటే ఏమనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి ఇరాక్నే ఎరుకో అంటారు. ఇప్పుడు ఇరాక్ అంటున్నాం కదా, ఆ ఇరాక్నే ఒకప్పుడు ఎరుకో అంటారు. ఇప్పుడు వీళ్ళు ఎరుకోలో ఉన్నటువంటి వాళ్ళు దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అన్యజనులు అనగా దేవునికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ఈ ఎరుకో పట్టణంలో ఉంటారు. ఇశ్రాయేలుకు వ్యతిరేకమైనటువంటి వాడు, యెహోవా దేవునికి వ్యతిరేకమైనటువంటి వాడు. ఇప్పుడు ఇశ్రాయేలుల భయము వాళ్ళకి ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలులు కొంచెం మందే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు దారిలో. మరి వీళ్ళు పెద్ద పట్టణం కదా, రాజు కదా, మరి అంత భయం ఎందుకు వచ్చింది? అదే నేడు భారతదేశంలో జరుగుతున్నది. మనం క్రైస్తవ జనాంగము మహా ఉంటే భారతదేశంలో 3% ఉంటుంది. ఎంత? 3%. 3%కి 97% గడగడలాడిపోతున్నారు. క్రైస్తవులు అంటే నాడు భారతదేశము గడగడలాడిపోతున్నారు. ఎందుకు అంత భయం ఎందుకు వచ్చింది? ఇశ్రాయేలు అంటే అంత భయపడాల్సిన పని ఏమొచ్చింది? ఇశ్రాయేలు దేవుడు నిజమైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి వారు.
అందుకని నిజము కానటువంటి దేవుళ్ళను, నిజము కానటువంటి యొక్క విశ్వాసం వాళ్ళు, నిజమైనటువంటి వాళ్ళు చూసినప్పుడు ఏమొస్తుంది చెప్పండి, వాళ్ళకి భయం వస్తుంది. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని దాటిపోకూడదు, మన మార్గంలో రాకూడదని ద్వారాలు గట్టిగా బంధించేశారు. ఇప్పుడు ఎరుకో పట్టణము ఈ లోకానికే సాదృశ్యంగా కనబడుతుంది. ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది వారి జీవితాల్లో శైతాన్ని ఏం చేశారంటే ద్వారాన్ని మూసివేసేసారు. వాళ్ళ గృహాల్లో ద్వారాలను మూసివేసేసారు. భర్తలను కొంత దగ్గర, భార్యలను కొంతమంది దగ్గర, బిడ్డలను కొంతమంది దగ్గర అనేక విధాలుగా వాళ్ళందరూ కూడా బంధించేసేసి ద్వారాలు బంధించి బయటికి లోనికి పోకుండా చేస్తూ ఉంటున్నారు. అలాగే సువార్త కూడా బయటికి పోనీయకుండా, లోనికి రానియకుండా అడ్డుపడాలనుకుంటుంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ఇశ్రాయేలు ప్రజలంటే భయపడుతున్నారు ఆ దినాల్లో. ఇప్పుడు క్రైస్తవులు అంటే భయపడుతున్నారు ఈ దినాలు. అందుకని ఏం చేయాలంటే వాళ్ళు రావడానికి వీలు లేదు. అందుకనే వాళ్ళ యొక్క ఎరుకో గోడలు చాలా బలమైనటువంటి గోడలు, మామూలు గోడలు కాదు, ఎరుకో గోడలు. ఇప్పటికి కూడా బబులోనులో ఉన్నటువంటి గోడలు సామాన్యమైనటువంటివి కాదు. వాళ్ళు కట్టేటటువంటి గోడ మీద ఒక్కసారి 8 రథాలు వెళ్తాయి. ఎన్ని రథాలు? రథం అంటే తెలుసు కదా. అలాంటి రథాలు ఒక్కసారి ఏదో ఒకదానికి ఒక కాదు పోయేది, వెడల్పు నేను చెప్తుంది. అంత ఇదిగా కట్టుకుంటారంటే పడగొట్టాలంటే అది సులభమైనటువంటి విషయం కాదు అది. అందుకనే బబులోన్ అంటే ప్రపంచానికి పేరుగాంచినటువంటిది. హ్యాంగింగ్ గార్డెన్స్ అంటారు. అంటే భూమిలో నుంచే గార్డెన్ కాదు, అది సహజము. కానీ పైనుంచే వస్తూ ఉంటాయి గార్డెన్స్. అంటే బిల్డింగ్ మీద నుంచి కిందకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనవాళ్ళు తీసుకెళ్ళి పైన పెడుతున్నారు కదా, పిడతల మీద చిన్న చిన్న కుండీలు తీసుకొచ్చి పైన పెట్టేసేదాను గార్డెన్ చూపిస్తున్నారు కదా. వాళ్ళు అట్ట కదా అక్కడ పెంచేదాను కిందకి దించుతారు వాడు. కాబట్టి అది చాలా ఫేమస్. అందుకనే ఇంత బలమైనటువంటి గోడలు కట్టుకొని ఈ గోడల్లో కూడా ఎవరూ రాకుండా ఉండే దాని కొరకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మంచి ప్రణాళిక తయారు చేసుకున్నారు. ఈరోజు కూడా భారతదేశమే కాదు అనేకల దగ్గర శైతానుడు చేసిన పని ఏంటంటే దేవుని ప్రజలు వెళ్ళడానికి లేదు, అడ్డు పెట్టేసేద్దాం, వాళ్ళ జీవితాల్లో అడ్డు పెడదాం, వాళ్ళ కుటుంబాల్లో అడ్డు పెడదాం, వాళ్ళున్న పేటల్లో అడ్డు పెడతాం, వాళ్ళున్న గ్రామాల్లో అడ్డు పెడతాం, వాళ్ళు ఎక్కడ పరిచయం చేస్తారు అక్కడ అడ్డు పెడతాం. అడ్డు పెట్టడమే వాళ్ళ పరిస్థితి. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, దేవుడు మౌనంగా ఉండడు. యెహోషువ ఏం చేయలేకపోతున్నాడు, ఆంతోని ఇశ్రాయేలు ఏం చేయలేకపోతున్నాడు. అయితే దేవుడైతే మౌనంగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడో చూద్దాం రండి. వెంటనే అప్పుడు యెహోషువతో ఇట్లా, నేను చూడము, నేను ఎరుకోను, దాని రాజును పరాక్రమల శూరులను నీ చేతికి అప్పగించున్నాను. బాగా మూడు అర్థం చేసుకోండి. దేవుడు ఏమేమి అప్పగించబోతున్నాడు? ఎరుకనగా ఒక స్థలము, ఎరుకనగా ఒక స్థలాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. రాజు అనగా దాన్ని పరిపాలించేవాడిని ఇవ్వబోతుంటున్నారు. అధికారులు అనగా రాజు కింద పనిచేసే వారిని ఇవ్వబోతుంటున్నాడు. ఎవరికి ఇవ్వబోతున్నాడు? దేవుని ప్రజలైన ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్నాడు. ఈనాడు మనం కూడా అంతే. మనకు దేవుడు కొన్ని స్థలాలు ఇవ్వాలా, మందిరం కట్టుకోవాలన్నప్పుడు, ప్రభా మాకు కూడా ఒక స్థలం కావాలా, మందిరం కట్టాలా, మీరు ఇవ్వాలా స్థలం అని మనం ప్రార్థన చేయాలా. దాని మీద కొంతమంది రాజులు ఉంటారు, మేము దానికి రాజులు, మేమే పరిపాలకులు అంటున్నాను. వాళ్ళు కూడా మన చేతిలో పెట్టేటట్టుగా దేవుడు చేయాలి. మేము అధికారులం అండి, ఆ మున్సిపాలిటీ అధికారులు, ఈ అధికారులు, అది మేము మా పర్మిషన్, ఆ పర్మిషన్ వాళ్ళందరూ కూడా ఒప్పుకోవాలా. అందరూ కూడా దేవుడు ఏమంటున్నాడంటే మీ చేతికి అప్పగిస్తున్నాను నేను. అంటే నేడు ఉన్నటువంటి యొక్క దేశాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. నేడు ఉన్నటువంటి రాజులందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. నేడు ఉన్నటువంటి పరిపాలకులందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. కాబట్టి ఆయన చేతిలో ఉన్నటువంటి వారు ఆయనే మనకు అప్పగిస్తాడు అంతే. అందుకనే మనం ఏమాత్రం కూడా దిగులు పడకూడదు, భయపడకూడదు, చింతపడకూడదు. యెహోషువ ఏమన్నా ప్రభువా ఏం చేయమని అడిగాడా? ఇశ్రాయేలు మమ్మల్ని ఏం చేయమంటావు యెహోషువ అని వీళ్ళు అడిగినారా? సాక్షాత్ యెహోవే మాట్లాడుతున్నాడు. ఆయన అవసరం ఆయనకు తెలుసు. ఆయన కాలంలో ఎవరితో ఏం చెప్పాలో ఆయన చెప్తాడు. ఇక్కడ ఇశ్రాయేలుతో ఏం చెప్పడం వల్ల యెహోషువతో చెప్తున్నాడు. నేడు సంఘాల్లో ఈ సత్యాన్ని చాలామందికి తెలియలేకపోతున్నది.
ఏది ఎప్పుడు జరిగించాలో అది దేవుడు తను పిలిచినటువంటి మోషే దగ్గర తర్బీదైనటువంటి నమ్మకమైనటువంటి యొక్క యెహోషువతో మాట్లాడుతున్నాడు కానీ అందరితో చెప్పడంలో ఈ విషయం. అందుకనే సంఘాల్లో కూడా ఏ సమయానికి ఏది అవసరమో, ఏ స్థలంలోకి ఏది అవసరమో, ఏ సందర్భానికి ఏది అవసరమో దేవుడు తన దైవదాసులకు ప్రత్యక్షపరుస్తాడు. అందుని బట్టి దైవదాసుల ప్రత్యక్ష ప్రకారము ఆ కుటుంబాలను, ఆ సంఘాన్ని, ఆ సేవను, పరిచర్యను నడిపిస్తారు. సమయానుకూలంగా దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఒకసారి ఉన్న అనుభవం ఇంకొకసారి ఉండదు. ఇశ్రాయేలు ప్రజలకు ఒకసారి ఉన్న అనుభవం మరొకసారి లేదు. ఒకసారి ఎండ ఉంది, ఒకసారి నీరు ఉంది, ఒకసారి గాలి ఉంది, ఒకసారి మరి చీకటి ఉంది, ఒకసారి అడవులు ఉన్నాయి, ఒక స్థలంలో ఎడారులు ఉన్నాయి, ఒక స్థలంలో కొండలు ఉన్నాయి. రకరకాల అనుభవాలు అని ఒకసారిగా మనకు ఉండవు. కాబట్టి ప్రియులారా, అలాంటి యొక్క అనుభవాల్లో దేవుడే సాక్షాత్ వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, వీరిని నీ చేతికి అప్పగించబోతున్నాను. ఒక మాట జ్ఞాపకం వస్తుంది, చూద్దాం. కీర్తన గ్రంథంలో అదే కాదండి, ఇంకొక మాటను కూడా మనం చూసుకుందాం. కీర్తనకారుడు రాస్తూ 146వ కీర్తన 146వ కీర్తనలో ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. లేక 45 145 చదవండి. 15-16 వచ్చినారు. చూసారు, ఇక్కడ ఏముందో తెలిసిన సర్వజీవుల కన్నులు నీ వైపు. జీవి కన్నులు ఎవరి వైపు చూడాలా? సర్వజీవులు చూస్తున్నాయంట. సర్వజీవులు అయితే మనుషుల జీవులు, మనుషులు ఎవరి వైపు చూస్తున్నారు? ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోతే పని అవుతుందా? ఏ ఎంపీ దగ్గరికి పని అవుతుందా? ఎవరిని పట్టుకుంటే పని అవుతుందా? ఎవరిని అడిగితే డబ్బులు వస్తాయా? ఎవరి వైపు చూడాలా? జీవులు అనగా పక్షులు, పశువులు, జంతువులు, ప్రాకే పురుగులు, సముద్రం ఉన్న చేపలు, ఇవన్నీ కూడా ఆయన వైపు చూస్తుంటే మనం ఎవరి వైపు చూస్తున్నాం? మనుషుల వైపు చూస్తున్నాం. అందుకనే మనుషుడికి ఎప్పుడు కూడా కొరతే, మనుషుడికి ఎప్పుడు కూడా ప్రతిదీ తక్కువే, మనుషుడికి ఎప్పుడు కూడా ఒకటే పనిగా సణుగులు గొడుగులతో ఉంటారు. ఎందుకంటే వాడు ప్రభు వైపు చూడరు. వాళ్ళు చూసారా, నాకు వచ్చిన ప్రతి పరిస్థితిలో ప్రభు వైపే చూశాను. ఏ పరిస్థితి వచ్చిందో నాకు తెలుసు, మీకు కూడా తెలుసు. కానీ ఎక్కడ నేను మనుషుల వైపు చూడలేదు. ప్రభా, అది నీవు అనుమతించావు. ఈరోజు మనం అదే లేసి ప్రార్థన చేస్తాను. ప్రభు, ఇది వాక్యం నువ్వు చదువుతుంటే మరి ఈ యొక్క వాక్య ప్రకారం నేనేం చేయాలా? మరి ఎరుకో చుట్టూ తిరగాలి కదా. ఎరుకో చుట్టూ తిరగాలన్నప్పుడు మరి నాకు శక్తిని ఇవ్వాలి కదా. నాకు శక్తి ఇవ్వకపోతే నేను ఎలా తిరగలను? ఈ ఉచ్చాడి నగరాల చుట్టూ, గౌతమ నగర్ చుట్టూ, చైతన్యపురం చుట్టూ ఈ ప్రాంతాన్ని తిరగాలంటే నాకు శక్తి కావాలి కదా. మరి మనం దేవుని వైపు చూడాలి. దేవుని వైపు సర్వజీవులు కన్నులు నీ వైపు చూస్తున్నాయి. ఎందుకంట ప్రతి ఆయన గుప్పిలో ఏముందంట? ఆయన గుప్పిల్లో ఉంది. మనకు కావాల్సినటువంటిది ఏదైనా మనకు కావాల్సినటువంటిది ఆయన గుప్పిల్లో ఉంది. ఆయన గుప్పిలు విప్పకపోతే మనం ఎంత పనులు చేసుకున్నా సరే ఏమి లాభం లేదు. ప్రభా, నీ గుప్పిలు విప్పయ్యా అని అడగాల మనము. ఆయన గట్టిగా పట్టుకుంటాడు. ఎవరికి గుప్పిలు ఇప్పాలో వాళ్ళకి ఇప్పుతాడు, ఎవరికి పట్టుకోవాలో బిగపట్టేస్తాడు. చూడండి, బిడ్డ వచ్చారనుకోండి, తల్లిదండ్రులకు వచ్చేసి అమ్మా గుప్పిలిప్పి ఇచ్చి నాకు ఇస్తావా లేదంటే ఒక దెబ్బ కొట్టేసి పంపించేశాడు. ఏడుస్తా వచ్చిందనుకో, ఏడుస్తా మమ్మీ 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 గుప్పిలి మమ్మీ మమ్మీ అంటే మమ్మీ కూడా నాకు కళ్ళ అమ్మడి నీళ్ళు వస్తాయి. అవునా కదా? సరే బిడ్డ, ఇంకో గుప్పిలు ఇప్పిస్తున్నాను, తీసుకొని వెళ్ళిపో, అందులో ఉన్నటువంటి తీసుకొని. కాబట్టి సర్వజీవుల కన్నులు ఆయన వైపు ఉన్నాయి. ఆయన గుప్పిలు విప్పుతాడు అంతే. రాజులు కావచ్చు, వాళ్ళు అధికారులు కావచ్చు, వాళ్ళు స్థలము కావచ్చు, ఆయన గుప్పిట్లో ఉందంతే. ఇప్పుడు అది మనం పొందాలంటే ఏం చేయాలా? అందుకని యెహోషువ గ్రంథంలోకి వెళ్ళిపోతున్నా 6వ అధ్యాయంలో యెహోషువ 6. అప్పుడు యెహోవా ఎట్లా నేను 3వ వచనం, మీరందరూ
ఏడవ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు చాలు ఇక్కడ బాగా అర్థం చేసుకునేదంటే ఏదైనా దేవుని యొక్క సేవ పరిచర్య చేయాలంటే దేవుడు దానికి ఒక ప్రణాళిక రాసి పెడతాడు. దిస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ గాడ్. ఇది బాగా అర్థం చేసుకోండి. దేవుని యొక్క ప్రణాళిక ఒక ప్లాన్ ఉంటుందన్నమాట. ఆ ప్లాను కరెక్ట్గా చూపిస్తాడు ఆ యొక్క దైవ సేవకుడు. మోషేపై కొండకి ఎక్కమన్నాడు, మోషే కొండ ఎక్కేసేసాడు. వెంటనే దేవుడు చూపించాడా? దేవుడు చూపించలా. 8 దినాల తర్వాత చూపించాడు తెలిసిన. 8 దినాల తర్వాత చదవలేదు మీ బైబిల్లో? వారం దినాలు, 8 దినాలు, 8 దినాలు అలాగనే ప్రార్థనలో ఉన్నాడు. మోషే ఏమనుకోవాలా? ఒక రోజు అయిపోయింది, ఇంకా రాలేదు, ఈయన కొండెక్కమన్నాడు, కొండెక్కే నేను 2 రోజులు అయిపోయింది, రాలేదే. ఏం దేవుడు అయ్యా, నన్ను పిలిస్తేవి, నన్ను కొండెక్కిస్తేవి, ఏంది 2వ 3వ రోజు అయిపోతుంది, ఇంకా రాలేదే. మనమైతే ఏం చేసేవాడు? బైబిల్ సంపలో పెట్టుకుని వాళ్ళు కొండ కింద దిగి వచ్చేవాడు. అవునా కాదు? కానీ 8 దినాలు దేవుడు ఏం చేస్తున్నాడంటే పరీక్షిస్తున్నాడు మోషే. ఉంటాడా? ఓపిక ఉన్నదా? సహనం ఉన్నదా? నా కొరకు ఎదురు చూస్తాడా, లేక తొందరపడతాడా, లేక అవిశ్వాసం వెళ్ళిపోతాడా అని చూస్తూ వచ్చాడు. అయితే మోషే పిలిచాడు, నమ్మదగిన వాడు అనుకున్నాడు. ఎన్ని రోజులైనా పర్వాలేదయ్యా అని చెప్పేసి 8 రోజుల వరకు కూడా ఒంటరిగా ఉన్నాడు దాని మీద. నిర్వాహకాండము తర్వాత సంఖ్యాకాండంలో చదవండి, ఈ 2 విషయాలు మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. నిర్వాహకాండంలో 19వ అధ్యాయంలోను, నిర్వాహకాండం 32వ అధ్యాయంలోను, అలాగే సంఖ్యాకాండంలో ఈ కొన్ని సందర్భాల్లో రాయబడ్డాయి. అయితే ఇప్పుడు 8 రోజులు అయిన తర్వాత అప్పుడు దేవుడు స్వరం వినపడుతుంది మోషేకి. ఆ తర్వాత 40 దినాలు మొత్తం కలుపుకొని 40 దినాలు కొండ మీద ఉన్నాడు. మనం ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తే, ఇవాళ ప్రార్థన చేస్తే రేపు అవ్వాల్సిందే. ఏం పార్వతమ్మ గారు అంతేనా? ఇవాళ ప్రార్థన చేస్తే రేపు జరగాల్సిందే. విజయలక్ష్మి గారు అంతేనా? అంతే. మనం ప్రార్థన చేసామంటే ఇవాళ జరగాల్సిందే. అట్లా జరగదు ఎప్పుడు కూడా. నన్ను చాలామంది తిడతారు, చాలామంది బయట తిట్టర్లే, లోన్ బాగా తిట్టుకుంటారు నన్ను. ఎందుకు తెలిసిన? అంకుల్ ఎప్పుడు చూసినా ఇట్లనే. ఎందుకంటే అంకుల్ దేవుడు అనుభవంలో నడిపించాడు కాబట్టి అంకుల్ అనుభవం అలాగనే ఉంటుంది. అయితే అది కరెక్ట్గా జరగవలసిన సమయం వచ్చినప్పుడు నువ్వు దాన్ని ఆఫ్ చేయాలన్నా ఆగదు, దాన్ని ఆఫ్ చేయాలన్నా కూడా ఆగదు. అందుకని ఇక్కడ చూడండి, ఆయన ఒక ప్రణాళిక ఇస్తున్నాడు. ఆ ప్లాన్ ఏంటో చెప్తున్నాడు. మరి యెహోషువ నువ్వేం చేయాలంటే, ఆ ఎరుకో పట్టణం నీ చేతిలోకి రావాలంటే ముందేం చేయాలి? దాని చుట్టూ ప్రదక్షిణం చేయండి అని అన్నాడు. అదే మనవాళ్ళు హిందువులు ఏం చేస్తారు? గుడికి వెళ్ళి ఏం చేస్తారు? 7 సార్లు తిరుగుతారు గుడి చుట్టూ. 7 సార్లు తిరుగుతారు. ఎందుకు? వాళ్ళ కోరికలు నెరవేరాలని. ఇదే దాని యొక్క ఆధారం వాళ్ళకి. 7 సార్లు తిరిగితే కానీ ఆ తర్వాత వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతూ ఉంటుంది అన్నమాట. అంటే వాళ్ళు భూప్రదక్షిణ చేసిన లెక్క అన్నమాట. వాళ్ళు గుడి చుట్టూ తిరిగితే భూప్రదక్షిణ చేసిన లెక్క. అలాగే ఇప్పుడు ఎరుకో చుట్టూ తిరిగితే లోకం చుట్టూ తిరిగిన లెక్క అన్నమాట ఇక్కడ మనకు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ అని మనం గమనిస్తే రాయబడిన మాట ఏంటంటే, 8 దినాలు చేయాలి, నువ్వు 6 దినాలు చేయాలి. ప్రభు యొక్క ప్రణాళిక చూడండి ఎలాగుందో, ఆయన ప్లాన్ ఎలాగుందో చూడండి. 1 రోజు కాదు, 2వ రోజు కాదు, 3వ రోజు కాదు. ఎలాగా దానికి చెప్పారు. ఎవరు అందులో ఏ పని చేయాలా, ఎవరు బోరలు ఊదాలా, ఎవరు మందసం మోయాలా, అదొక పెద్ద ప్రణాళికతో చెప్తున్నాడు. అంత ఎరుకో గోడలు కూలిపోవాలి అన్నప్పుడు, మనకు ఎదురున్న ఏ సమస్య అయినా కూలిపోవాలన్నప్పుడు, మనం ఎదుర్కొన్నటువంటి ఏ శైతాన్ శక్తినైనా మనం పడగొట్టాలన్నప్పుడు, మనకు ఎదుర్కొన్న ఏ యొక్క రోగమైనా దురాత్మలైనా మనం పడగొట్టాలనుకున్నప్పుడు, మనకు ఆ శక్తి కావాలన్నప్పుడు మనం కూడా అదే ప్రణాళికలో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, 6 దినాలు ప్రదక్షిణం చేయాలి. 6 దినాలు, రోజుకొక రౌండ్, రోజుకొక రౌండ్. మనం రోజు ప్రార్థన చేస్తున్నాం కదా, 12 గంటల నుంచి 1 గంట 2 గంటల దాకా కూడా చేస్తున్నారు. సహోదరులు చాలా మంచిది. ఎందుకు ఇది రోజు 6 దినాలు చేయాల్సిందే. 6 దినాలు మనం చేస్తేనే ఎరుకో గోడలు కూలుతాయి. అక్కడ
అందుకని ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తుంటున్నాడు, 6 దినాలు చేస్తూ ఉంటున్నాడు. ఎలాగ చేయాలప్పుడు అది? యాజకులు ఎంతమంది ఉన్నారు? 7 అని అన్నారు. తర్వాత మీరంతా యుద్ధ సన్నద్ధులు కావాలని అన్నారు, అంటే యుద్ధం చేసేవారుగా ఉండాలని అన్నారు. యుద్ధం చేసేవాళ్ళు ఒకరు కూడా కనపడటం లేదు. యుద్ధం చేసేది, యుద్ధం అంటే ప్రార్థన, యుద్ధం అంటే సువార్త, యుద్ధం అంటే సాక్ష్యము, దానిని యుద్ధం అంటారు. భయపడకుండా సాక్ష్యం చెప్పాలా, భయపడకుండా సువార్త చెప్పాలా, భయపడకుండా ప్రార్థన చేయాలా, దానిని యుద్ధం అంటారు. ఒకరు కూడా ముందుకు రండి రా బాబు అంటే ఒకరు ముందు రానే రారు. ఎలాగైపోతున్నామంటే రాను రాను మన హెబ్రోన్ ఫెలోషిప్ కూడా ఆదివారం యొక్క క్రైస్తత్వంలోకి వస్తున్నాం. ఆదివారం క్రైస్తత్వంలోకి వస్తున్నాం. ఎరుకో గోడలు పడగొట్టాలనేటువంటి యొక్క భారం జనాలకు కనబట్టంలా. ఏ వంకలు పెడతానే ఉంటారు, ఆ వంక ఈ వంక ఈ వంక ఆ వంకలు ఎన్నో వంకలు పెట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ అది జరిగింది ఇది జరిగింది, ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి. ఎట్లా వింటాడు మన ప్రార్థన? దేవుడి యొక్క మాట మనం విన్నప్పుడు దేవుడు మన యొక్క మాట వింటాడు. అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, ఆయన ప్రణాళిక ప్రకారము 7 యాజకులు ఏం తీసుకోమని చెప్పాడు? ఏం తీసుకోమని చెప్పాడు? పొట్టేళ్ళు ఏ కొమ్మ తీసుకోమన్నాడు? చెప్పండి, ఏ కొమ్మ తీసుకోమని చెప్పాడు? ఇక్కడికి వచ్చిందరగా కాళ్ళు చేతులు పట్టుకొని విను. ఇల్లు అయిపోయింది మీకు, ఇది మందిరం, లేకపోతే పైనుంచి ఒక్కడ పడింది, జాగ్రత్తగా ఉండండి. కాబట్టి ఇప్పుడున్న మాట ఏంటంటే, మరి పొట్టేళ్ళు కొమ్ము అనే మాట ఉంది. మరి మిగతాది ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నాడు? మిగతాది ఎందుకు తీసుకోవద్దని చెప్తున్నాడు? పొట్టేళ్ళు కొమ్మ అనేది ఎందుకు? గొర్రె ఉంది, గొర్రెతో చేయదు, చేస్తుందా? గొర్రె మేక ఉంది, మేకతో చేస్తుందా? చేయదు. మరి పొట్టేళ్ళు ఏం చేస్తుంది? పందాలు పెడతారు కదా, ఇదిగా మీకు పొట్టేళ్ళు పందాలు ఉంటాయి, పొట్టేళ్ళలో పందాలు ఉంటాయి. ఇప్పుడు ఆ పొట్టేళ్ళు ఆ పందాల్లో ఇప్పుడు ఏమందంటే అక్కడ పోరాడతాయి అన్నమాట. అంటే పొట్టేలు కొమ్మ ఎందుకు తీసుకున్నావు అంటే, నీవు తీసుకునేది పొట్టేలు కొమ్మనుగా పోరాడేదానికి నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు ఆ బోరును ఓదాలి. బోరును ఓదడం అంటే ప్రార్థనా జీవితం. అది ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మన ప్రార్థన వెళ్ళాలా. పొట్టేళ్ళు చనిపోతేనే పొట్టేలు కొమ్మ వస్తుంది. ప్రభువైన యేసు క్రీస్తు వారు చనిపోవడం బట్టి మనకు ఆ కొమ్మ వచ్చింది. ఇప్పుడు ఆ కొమ్ములో నుండి మన యొక్క బోర పోవాలనగా మన యొక్క ప్రార్థన వెళ్ళాలా. ఇప్పుడు ప్రార్థనకి వెళ్ళి దేని తగ్గుతుంది? అక్కడ ఎరుకో గోడను తగులుతున్నది, ఎరుకో గోడను తగులుతున్నది. పోరాడే వాళ్ళు యాజకులు బోరలు తీసుకొని 6 సార్లు తిరగాలి, 6 సార్లు తిరగాలి, 6 దినాలు తిరగాలి. 6 దినాలు తిరిగిన తర్వాత అప్పుడు ఇంకొక మాట చెప్తున్నాను. యోషువ గ్రంథము 6వ అధ్యాయం 5వ చదువుదామండి. 5 ఏం చేయాలంట? ఎట్లా చేయమన్నాడు? కొమ్ములతో ఎలాగ చేయమన్నాడు? ఒక వారం చేసి 2 వారాలు మానేసి చెప్పండి, ఒక రోజు చేసేసి 2వ రోజు ప్రార్థన మానుకొని, అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. మానొద్దు. ఒకసారి ప్రార్థనా జీవితం మనలో స్టార్ట్ అయిపోయిన తర్వాత చనిపోయేంత వరకు ఆ ప్రార్థనా జీవితం మానకూడదు. 1970వ సంవత్సరంలో దేవుడి ప్రార్థనా జీవితం నా జీవితంలో తీసుకొచ్చాడు. నేటి వరకు ఆ ప్రార్థన లేకుండా నేను ఒక్కరోజు లేను. నేటి వరకు ప్రార్థన కూడికి పోకుండా నేను ఒకసారి లేను. ఒకవేళ నేను ఉన్నానంటే బెడ్ మీద ఉండి ఉంటాను అంతే. అనారోగ్యంతో మంచం మీద ఉంటే తప్పక ఎట్టి పరిస్థితిలో కూడా నేను మందిరానికి దూరం కాలేదు. మానక ప్రార్థన చేసేది దేవుడు ఎప్పుడు కూడా ఆ వ్యక్తిని గుర్తుపట్టుకుంటాడు. ఆ వ్యక్తి ప్రార్థన ఆలకిస్తాడు. ఆయనకు ఎదురుకొచ్చే ప్రతి ఒక్క గోడను పడగొడతాడు. ఎదురున్నటువంటి ఎరుకో గోడలను కూల్చివేస్తాడు. ఎవరైతే ఎదిరించబోతున్నారో రాజులను ఓడిస్తాడు. ఎవరు అధికార ప్రకారం పత్రం చెలాయించుకుంటారో అణిచివేస్తాడు. మానక ప్రార్థన చేస్తూ రావాలి. మానక ప్రార్థన చేయాలి.
ఎంతమంది ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు చాలా దూరం నుంచి వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు, దగ్గర ఉన్నవాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? ఎందుకు అంత బలహీనైపోతున్న కారణం ఏమిటి? అందుకనే ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన ఎదురుగా ఎరుకో గోడలు ఉంటాయి, మనం పోనీయకుండా అడ్డుపడతా ఉంటాయి. మన పరిస్థితులు, మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, మనకున్న అనేకమైనటువంటి సమస్యలు ముందుకు పోనీయకుండా అవి అడ్డుపడుతూ ఉంటాయి. అప్పుడు మనం ఏం చేయాలా? తిరుగుతూ ఉండాలా, ప్రదక్షిణ చేస్తూ ఉండాలా, చేతిలో బోర పట్టుకోవాలా, ఊదుతూ ఉండాలా. ఇంకో ప్రాముఖ్యమైన విషయం చూసుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాం. చూడండి అక్కడ 6వ వచనం చదవండి. చాలు, ఇక్కడ ఉన్న మాట మనం చదువుకోండి. చూడండి ఏముందో. నూను కుమారుడు యెహోషువ యాజకులను పిలిపించి మీరు నిబంధన మనస్సు ఎత్తుకొని మోయుడి అని అన్నాడు. ఎవరికి ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు? చాలామంది ఉన్నారు కదా, ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది ఉన్నారు? 6 లక్షల పైన ఉన్నారు, ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. మరి వీళ్ళల్లో ఎవరికి ఆ బాధ్యత అప్పగిస్తున్నాడు యెహోషువ? ఇక్కడ చాలా సత్యాలు ఉంటాయి, బాగా అర్థం చేసుకోండి. మొదటి సత్యం ఏంటంటే, యెహోషువ ఎందుకు ఇస్తున్నాడంటే, యెహోషువ మోషే దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. నేను సేవ చేస్తాను అంటాం కాదు, పెద్దవారి దగ్గర నేర్చుకోవాలి ప్రతి విషయాన్ని. ఆయన చేతుల మీద నీళ్లు పోసి ప్రతిదీ నేర్చుకున్నాడు మోషే దగ్గర. అందుకనే మోషే అంత తోడయ్యాడు. మరి యెహోషువ చిన్నవాడు, యవనస్తుడు యెహోషువ, పెద్దవాడు మోషే అయినప్పటికి కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క శ్రేష్టమైన మాట తలంపును గుర్తించుకోండి. అందుకనే యెహోషువ యాజకులను పిలిపిస్తుంటున్నాడు, వాడికి ఒక బాధ్యత అప్పగిస్తుంటున్నాడు. సంఘంలో కూడా ఎవరికి ఏ బాధ్యత అప్పగించబడిందో వాడు నమ్మకంగా చేయాలి. చాలామంది యవనస్తులు మనం చూస్తున్నాం సంఘంలో, అది పద్ధతి కానే కాదు. వస్తారు, చాపలేస్తారు, మైకులు పెడతారు, మళ్ళీ మీటింగ్లో కనబడదు. అంటే ఇది ఏంటిది? అలాగా ఉండకూడదు. బాధ్యత అన్న తర్వాత బాధ్యతే. నమ్మకస్తులుగా ఉండాలా. దేవుని ఇంటిలో పనిచేసినటువంటి వాడు ఏ బాధ్యత అయితే అప్పగించబడిందో ఆ బాధ్యత ప్రకారమే జరిగించాలి. అందుకనే ఈ సమయంలో మనం గమనించే విషయం ఏంటంటే, వారికి ఒక బాధ్యత అప్పగించాడు. ఏమిటా బాధ్యత? మందసాన్ని ఎత్తి ఎక్కడ పెట్టుకోవాలంట? ఎక్కడ పెట్టాలి? మందస ఎక్కడ పెట్టుకోవాలి చెప్పండి? భుజాలు పెడతారు. అందుకని హిందువులు ఏం చేస్తారు? గుడుల్లో భుజాలు పెట్టుకుంటారు. పాపం దాన్ని భుజాలు మేము పెట్టుకునేదను, దాని మీద పెద్ద విగ్రహం పెట్టుకునేదను, అటు ముందు మోసుకుంటా నానవసరం పడిపోతూ ఉంటారు. అంతా అక్కడి నుంచి వచ్చిందేలే మొత్తం. కాబట్టి భుజాల మీద పెట్టుకొని మోయాల్సినటువంటి అంటే ఏంటంటే, భారము భరించాలా యాజకులు అనేవారు. యాజకులు ఎవరు? దేవుని యొక్క వాక్యంలో యాజకులు ఎవరు? దేవుని యొక్క సేవ కొరకు పిలువబడినటువంటి వారు, దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి వారు. వారు ముందుగా భుజాల మీద పెట్టుకోవాలా, వారిని వెంబడిస్తారు మిగతా వారు. నేడు యాజకులు అలాంటి లేదు కదా. బోరువంతా వాళ్ళ భుజాల మీద పెడతారు, వీళ్ళు మాత్రం రైట్ అండ్ లెఫ్ట్గా వెళ్తూ ఉంటారు. అలా ఉండకూడదు. ముందు మనం చిమ్మాలా, వాళ్ళకి నేర్పించాలా. ముందు మనం నీళ్లు పోయాలా, వాళ్ళకి నేర్పించాలి. నేను ఇలాగ యవనస్తులుగా ఉన్నప్పుడు అక్కడ మా కృష్ణోల్ ప్రార్థన మందిరంలో ఇలాగా ట్యాప్ను తిప్పితే వచ్చే కాదు, రోజులు కాదు. అది మాకు దూరంగా ఉండేది ఒక ఉప్పు నీళ్ళ బావి. ఆ నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి బావిలో చేదుకొని బకెట్ 2 చేతులు మోసుకొని దాదాపు ఒక పర్లాంగ దూరం నడుచుకొని వచ్చి మందిరం మొత్తం శుభ్రంగా కడిగేసేవాడు. మందిరం మొత్తం కడిగేస్తారు. అంతటి ఊరుకున్నారా? ఊరుకోరు స్వాములు. మా సాగులు ఊరుకోరు. బాప్తీసం ట్యాంక్ నిండాలంటే కూడా పోయాలి. ఒకసారి ఆలోచన ఎంత కష్టపడి ఉంటామో మేము. ఒకసారి గోడ కట్టేటప్పుడు సిమెంట్ యొక్క పెద్ద ఇది మోస్తున్నా తల మీద పెట్టుకొని నిచ్చినెక్కిపోవాలా, ఆ పైన మొదలంతస్తుకి వెళ్ళాలా. 3 ఉంటాం ఇక్కడ యవనస్తున్నాగా. నేను మధ్యలో ఉంటాను. పైకెక్కి వాడికి అందిస్తే అప్పుడు పైన వాడికి అందించాలి. అంత పెద్ద సిమెంటు ఇది బొచ్చుని తీసుకొని ఎత్తి పెట్టుకొని పోతుంటే
ఈ యొక్క ఇది ఇలాగనే ప్రక్కకి వెళ్ళిపోయింది, బొట్టినేడు ఇటు వెళ్ళిపోయింది. అప్పుడు వెంటనే దాన్ని తిరిగి మనం చేసుకొని తీసుకొచ్చి వెంటనే కట్టుకట్టుకున్నా. ఇలాగ చెప్పుకుంటూనే ఉంటాయి. దేవుని యొక్క సేవ అంటే మామూలు విషయాలు కాదు, బరువు మొయ్యాలి. చేసాము కాబట్టి ధైర్యంగా చెప్తున్నాం, చేసాం కాబట్టి విశ్వాసంలో ఉన్నాం. మేము బరువు మోయవలసిన అవసరం అనుకున్నది. అప్పుడే గోడలు పడిపోతాయి. గోడలు పడాలంటే సులభమైన విషయం కాదు. మనకు అడ్డున్నటువంటి ప్రతి ఒక్క సమస్య తొలగిపోవాలంటే మామూలు విషయం కాదు. మందసము, ఇప్పుడు మందసం ఎందుకు మోయమన్నాడు? మందసం అంటే పెట్టె. ఇప్పుడు పెట్టెను ఎందుకు మోయమన్నాడు? మందసంలో ఏమి ఉంటాయి? రండి హెబ్రీ రాష్ట్ర పత్రికలో చూద్దాం. చివరిగా మనం చదువుకొని ప్రార్థనకు వెళ్ళిపోదాము. హెబ్రీ రాష్ట్ర పత్రిక హెబ్రీ పత్రికలో 9వ అధ్యాయం చదవండి. అక్కడ 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు అందరిని బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. అది మనం మోసేటటువంటి యొక్క మందసము లేక మనం చేసేటటువంటి సేవలో ఈ 3 ఉండాలా. ఏముండాలా? మొదటికి ఏముంది? మన్నాగల బంగారు పాత్ర. అంటే ఏమనుకుంటున్నారు? ప్రభునటువంటి యేసు క్రీస్తు వారికి అది సాదృశ్యం. యోహాను సువార్తలో చెప్తాడు, మన పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు, ఇది నా శరీరం మీ కొరకు ఇవ్వబడింది అని చెప్పలేదా ప్రభువు యేసు క్రీస్తు వారు? కాబట్టి మన్ననగా ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క అనగా మన సేవలో, మన ప్రార్థనలో, మన ఇంటిలో, మన సమస్తములో ప్రభువును ఉంచుకోవాలి. రెండవదిగా చిగిరించే అహరోను కర్ర అంటే ఏమిటి? కర్ర తీసుకొని ఏం కొట్టాడు మోషే? సముద్రాన్ని కొడితే ఏమైంది? 2 పాయలు అయిపోయింది కదా. కర్ర అనగా దేవుని యొక్క శక్తి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి అది. కాబట్టి మన పరిచయలో కానీ మన సేవలో కానీ మనం ఏది చేసినా సరే అక్కడ దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ యొక్క పని అక్కడ ఉండాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఏముంది? అది మూడవది ఏముంది అక్కడ? నిబంధన పలకలు అనక దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క వాక్యము, వాక్య క్రమము. ఎవరో ఒకరు పాటించారు, మనం పాటించకూడదని కాదు. దేవుని వాక్యం చెప్తుందో మన ఇష్టం వచ్చింది మనం తీసుకొని కష్టం వచ్చింది విడిచిపెట్టుకోకూడదు. అన్నిటికీ మనం ఉపయోగ చూపించాల్సిందే. అందుకని నిబంధన మందసం అంటే నీతో నిబంధన చేశాను, నీకు ఆజ్ఞలు ఇచ్చాను, నీకు కట్టడలు ఇచ్చాను, నీకు విధులు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలా? ఇలాంటి యొక్క మందసం మోయాలా. మనం ఎరుకో గోడలు కోడాలన్నప్పుడు, ఎరుకో పట్టణం మన స్వాధీనంలోకి రావాలన్నప్పుడు, ఎరుకోను ఒక స్థలాన్ని మనం తీసుకొని రావాలి అన్నప్పుడు, చూసారా అక్కడ ఒక అమ్మాయి దగ్గర 2 పిల్లలు ఉన్నారు చూడండి, దీవెన పావని. అక్కడ 2 పిల్లలు ఉన్నారు చూడండి, అమ్మాయిని చూడండి. ఆ పిల్లలు ఎలా ఉన్నారు? అట్లా చేయాలి మీ పిల్లలు. వాళ్ళు మందిరానికి వెళ్తారు కాబట్టి ఆ క్రమశిక్షణ నేర్పిస్తూ వచ్చారు. అది నేర్చుకోవాలి మీరు. కాబట్టి మనకున్న ప్రతి దానికి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే 7వ రోజున ఎన్నిసార్లు తిరగాల్సి వచ్చింది? 7 సార్లు తిరిగారు. ఎన్నిసార్లు? 7 సార్లు తిరిగారు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. మనం ఒకసారి తిరిగేదే అలసిపోతూ ఉంటాం. మన బైబిల్ స్టడీకి వచ్చిన వాళ్ళు కనబడటంలా ఈరోజు అందరు కొత్త వాళ్ళు కనబడుతున్నారు. ఈరోజు అలసిపోతారు. ఒకసారి వచ్చేటప్పుడు కలిసిపోతారు, 2 సార్లకు వచ్చినప్పుడు కలిసిపోతారు. 7 సార్లు అలుపు లేకుండా తిరగాలి, అలుపు లేకుండా ప్రార్థించాలి, అలుపు లేకుండా వాక్యం చెప్పాలి, అలుపు లేకుండా స్వార్థ ప్రకటించాలి, అలుపు లేకుండా దేవుని కొరకై ముందుకు వచ్చినప్పుడు ఆడ ఏమైపోతుందని తెలుసా? బోరలు ఊదినప్పుడు ఏమైపోతుంది? ఎరుకో గోడలు కుప్ప కూలి పడిపోతున్నాయి, గోడలు కూలి కింద పడిపోతున్నాయి. అయ్యో, ఇంత పెద్ద గోడలు కట్టాను నేను, ఎలా పడిపోతున్నాయి? దేవుని యొక్క శక్తి. ఆ బోరలు వెళ్ళినాయి, దేవుని సన్నిధిని చేరినాయి, దేవుని సన్నిధి శక్తి వచ్చింది, ఎరుకో గోడలు పడగొట్టబడింది. ప్రార్థన అనేది మనం ఉపయోగిస్తే ప్రార్థన దేవుని సన్నిధికి పోతుంది, దేవుని దగ్గర శక్తి వస్తున్నది, ఉన్న పరిస్థితి చక్కదైపోతూ ఉంటుంది. అందుకని ప్రియులారా,
ఈ రోజున మనం ఆ ప్రార్థన చేయబోతుంటున్నాం. ప్రభువా, మొట్టమొదటిగా వ్యక్తిగత జీవితం కొరకై ప్రార్థించుకోండి. నాకున్నటువంటి పరిస్థితి నీకు తెలుసు ప్రభువా. నా భర్త పరిస్థితి, నా కుటుంబ పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి తెలుసు. ఏవేవి మాకు ఇరుకో గోడలుగా ఉన్నాయో ప్రభువా, వాటన్నిటినీ పడగొట్టేసేసాయి. రెండవదిగా, నా కుటుంబ సమస్యలు ఆర్థికంగా, మానసికంగా, అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ప్రభువా, వాటన్నిటినీ పడగొట్టేసేసి దానికి నేను ప్రార్థన చేస్తున్నాను, దానికి నేను బోరవోదుతున్నాను. మూడవదిగా, మళ్ళీ మనము సంఘముగా ప్రభువా, మా సంఘములో మేము ఎలాంటి యొక్క సేవ కొరకు ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, ఏమేమి మాకు అడ్డుగా ఉన్నాయో, మాకు సరైనంత స్థలం ఆదివారం వచ్చేదానికి, ప్రజలు వచ్చేదానికి స్థలం సరిపోవటం లేదు. మరి ఏం చేయాలో ప్రభువా, మాకు స్థలం అవసరం. ఎరుకో స్థలం ఇస్తానని చెప్పారు, దానికి కొంతమంది రాజులు అడ్డంగా ఉంటున్నారు, కొన్ని పరిస్థితులు అడ్డంగా వస్తున్నాయి ప్రభువా. వీటన్నిటిని తొలగించమని మనం ఏం చేద్దాము? ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రియులారా, ఈ అంశాలతో మనం కొంత సమయం ప్రార్థన గడపబోతున్నాము. భారంగా ప్రార్థించండి, బాధ్యతతో ప్రార్థించండి, పట్టుదలతో ప్రార్థించండి. ముందు పొరపాట్లు ఉంటే ఒప్పుకోండి. హృదయంలో ఏ పొరపాటు జరిగిందో ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ప్రార్థన చేయండి. ఉన్న ఆటంకాలన్నీ ప్రభు తొలగిస్తాడు, ఆయన గుప్పిలిపుతాడు, ఆయన మన ప్రతి జీవి కోరికను నెరవేరుస్తాడు. రెండు దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనమందరం కూడా ప్రార్థనలోకి వెళదాము. మోకాళ్ళనండి, కళ్ళు మూసుకోనండి, కొంత సమయం ప్రార్థనలో గడుపుకుందాం. వెళ్ళదమో మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళదమో మరి ధైర్యముతో కృపాసనము చేరను. చెప్పిన అంశాల కొరకై, మీ కుటుంబం కొరకై ప్రార్థించండి. మందిరం యొక్క అవసరం కొరకై ప్రార్థించండి. నూతన ఆత్మల సంఘంలో చేర్చినట్లుగా ప్రార్థించండి. మన అడ్డుగోడలని తిరిగిపోయి పరిచర్యకు ముందుకు వెళ్ళిపోయి అనేక కుటుంబాలను ప్రభుత్వం నడిపించినట్లుగా ప్రార్థిస్తారండి. ఆ రీతిగా కొంత సమయాన్ని మన ప్రార్థనలో గడుపుకుందాము. మరి ఆ ప్రార్థనలు అందరూ కూడా ఏకీభవించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. రండి ప్రార్థన.
ఆమేన్. పరిశుద్ధుడి ముఖ్యమంత్రి సర్వోన్నతుడి సర్వాధికారి దేవనా తండ్రి నైనా గొప్ప దేవనా తండ్రి యుగస్వాటనైనా అయా నా తండ్రి ఎంతో ప్రోత్సహించైనా రోజు 7 రోజులు 7 రోజు 7 మార్లు చదువునైనా అయా పొట్టేళ్ళు కొమ్మలతోనైనా పోలించైనా అయా ఎంతో గోడ చుట్టూనైనా మరి అయా ఇస్రాయల్ ప్లేస్లో తిరిగినైనా ప్రార్థించినప్పుడు అయా గోడనైనా గోడ దోసినట్లుగా చూపించాలి దేవయ్యా ఎరుకో గోడలకు అయినా అయా దేవనా తండ్రి అంతేకాదయ్యా దేవనా తండ్రి కేంద్రంలో అయా 147